ఓటుకు డబ్బులు ఎందుకు ప్రశ్నిస్తే చితకబాదారు. ఇంటికి వెళ్లి భార్య పిల్లల ముందే దాడి. విజయవాడలో చెలరేగిన వెల్లంపల్లి అనుచరులు. ఎన్నికలు గెలుపు కోసం వైసీపీ నేతలు అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి అనుచరులు ఓ దళిత ఉద్యోగిపై దాడి చేసి విపత్సం సృష్టించారు. ఓటుకు డబ్బులు ఎందుకని ప్రశ్నించినందుకు రక్తం మూడేలా కొట్టారు. పాయకాపురం 63వ డివిజన్లో ఆదివారం ఈ దాడి జరిగింది. విశాలాంధ్ర కాలనీకి చెందినటువంటి మానిపాటి మనోజ్ కుమార్ నూజివీడ్ టౌన్లో రెవెన్యూ శాఖలో సర్వేయర్గా పనిచేస్తున్నారు. ఆదివారం ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మనోజ్ కుమార్ ఇంటికి వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని కోరుతూ డబ్బులు ఇచ్చే యత్నం చేశారు. అయితే తాను నిన్ననే ఓటు వేసేశానని, అయినా ఓటుకి డబ్బులు ఇవ్వడం ఏంటని మనోజ్ కుమార్ ప్రశ్నించారు. అవమానంగా భావించిన కార్యకర్తలు డివిజన్ నేతలకు ఫోన్లో తెలిపారు. కార్పొరేటర్ భర్త మోదుగులు గణేష్, వైసీపీ నాయకులు సిహెచ్ రవి, నాగు మరికొంతమంది నేరుగా ఉద్యోగి ఇంటికి వెళ్లారు. మా కార్యకర్తలను ప్రశ్నిస్తామంటూ ఊగిపోతూ మూకమ్ముడిగా మనోజ్ కుమార్ ఇంట్లో నుంచి బయటకు లాగి విచక్షణారహితంగా దాడి చేశారు. భార్యా పిల్లల ముందే బట్టలు విప్పి రక్తమోడేలా చావుబాదారు. దీంతో ఉద్యోగి భార్యా పిల్లలతో సహా నున్న రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న నార్త్ జోన్ ఏసీపీ ప్రసాద్ స్టేషన్ వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు దళిత ఉద్యోగి ఇంటికి వెళ్లి దాడి చేసి అడ్డంగా బుక్ అయిపోయిన వైసీపీ నేత ఎలాగైనా తమపై కేసు నమోదవకుండా చూసుకునేందుకు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కుయుక్తులు పన్నుతున్నారు. అందులో భాగంగా మహిళా వైసీపీ కార్యకర్తను తీసుకొచ్చి ఆ దళిత ఉద్యోగి ఆమె చేయి పట్టుకున్నాడంటూ కౌంటర్ ఫిర్యాదు ఇప్పించారు. సదరు మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైతే ఉద్యోగం పోతుందంటూ దళిత ఉద్యోగిని బెదిరిస్తున్నారు. అయినా సదరు ఉద్యోగి తన ఫిర్యాదును వెనక్కి తీసుకేందుకు ససేమిరా అంటున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాచమల్లు అనుచరుడి లైంగిక వేధింపులంటూ